పైన ఒక పిక్ చూసారు కదా అండి. ఈరోజు బిగ్ బాస్లో ఇదే టాస్క్ ఇచ్చారు. ఇది ఎంత సింపుల్ గేమ్ అంటే చిన్న పిల్లలు కూడా కంప్లీట్ చేస్తారు, కానీ ఇద్దరు కంప్లీట్ చేయలేరు. మీరు ఇప్పుడు నన్ను అనొచ్చు, అరే అక్కడ కూర్చొని చెప్పేటోడు ఎన్నైనా చెప్తాడు రా, కానీ దిగి చేస్తే కదా తెలుస్తుంది అని. ఈ గేమ్ మొత్తాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు కూడా ఇది సింపుల్ గేమ్ కాదనిపిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. మొదటిగా స్క్రీన్ మీద ఆ పిక్చర్ వేసి 30 seconds చూసుకోండి, ఎక్కడ ఏ షేప్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయని. తర్వాత బజర్ స్టార్ట్ చేస్తాం అనేసి అన్నారు. ఫస్ట్ 30 secondsలో ఏ కలర్ హైయెస్ట్ ఉన్నాయో అవి మాత్రమే నేను చూసుకునేవాడిని. ఇక్కడ చూస్తే పింక్ కలర్ 5 ఉన్నాయి, 1 2 3 4 5. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏ షేప్స్ ఏ ప్లేస్లో మాత్రం పెట్టాను. ఇప్పుడు ఆ 30 seconds నేను ఏ షేప్ ఏ ప్లేస్ మాత్రమే ఆలోచిస్తా, మిగతావి నాకు అనవసరం. బజర్ స్టార్ట్ అయిపోయాక అది పెట్టేసుకుందాం. తర్వాత 5 chances ఇచ్చారు. ఫస్ట్ ఛాన్స్లో నేను తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ కలర్ ఏదుందో చూసుకుంటా. ఆరెంజ్ కలర్వి 4 ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. ఆ షేప్స్ ఏంటి, ఆ ప్లేసెస్ ఏంటి, అవి మాత్రం అక్కడ పెట్టేస్తా. తర్వాత సెకండ్ ఛాన్స్ తీసుకుంటా. సెకండ్ ఛాన్స్లో హైయెస్ట్ ఏముంది అనేసి మళ్ళీ చూసుకుంటా. ఎల్లో ఉంది, 1 2 3, అవి పెట్టేసుకుంటా. ఇప్పుడు మూడో ఛాన్స్లో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా 3 బాక్సెస్ చూడండి. ఫస్ట్ బాక్స్లో గ్రీన్ కలర్ ట్రయాంగిల్ మిస్సింగ్, సెకండ్ బాక్స్లో ఏమో వైట్ కలర్ ట్రయాంగిల్ మిస్సింగ్, థర్డ్ బాక్స్లో బ్లూ కలర్ డైమండ్ మిస్సింగ్. ఫోర్త్ ఛాన్స్లో ఫోర్త్ బాక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు కూడా ఈ గేమ్ సింపుల్గా అనిపించలేదంటే నాకు కామెంట్ చేయండి.